V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ విఎంఆర్డి చిల్డ్రన్ థియేటర్లో ఈరోజు ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం జరిగింది. ముఖ్య అతిథిగా కలెక్టర్ గారు మరియు జీవీఎంసీ కమిషనర్ గారు కూడా ఇచ్చేశారు. ప్రతి పండగకి ఋషులు వసంత ఋతువుతో ప్రారంభమవుతోంది. ఇందాక ఇక్కడ పాడినారు. సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరూ అధికారులు, అనధికారులు, అలాగే పండితులు, మీడియా మిత్రులు అందరూ కూడా మరొకసారి మీకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సో మీ అందరికీ తెలుసు మనం ఎన్నో పండుగలు చేసుకుంటాం. బట్ అందులో కూడా మనకి అతి ముఖ్యమైన అంటే మనకి మతాలకి కులాలకి అతీతంగా తెలుగు జాతి మొత్తం ఎక్కడున్నా కానీ విశ్వంలో అన్ని చోట్ల కూడా ఉగాదిని చాలా ప్రత్యేకంగా ఒక మంచి కన్నుల విధంగా ఈ పండుగ తీసుకుని జరుగుతుంది. వచ్చిన తర్వాత వెస్టర్నైజేషన్ పెరిగిన తర్వాత చాలా కొత్త జనరేషన్లందరికీ ఉగాదిని మర్చిపోయి మనకు జనవరి 1 కానీ ఇటువంటి ఎక్కువ పండుగలుగా చేసుకుంటున్నారు. బట్ మన సంప్రదాయం ఏదైతే ఉందో, మన సంస్కృతి ఏదైతే ఉందో దాన్ని మర్చిపోకుండా పిల్లలకు కానీ నెక్స్ట్ జనరేషన్ కానీ వాటి తాలూకా ఉపయోగాలు, వాటి తాలూకా మహత్యాన్ని అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉగాది కానీ ఇతరతర పండుగలు ఏవైతే మనకి మూలానికి కారణభూతమైన అన్ని పండుగలు కూడా చాలా చక్కగా సాంప్రదాయపరంగా కుటుంబపరంగా జరుపుకోవాలి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలాగే ఇప్పుడు ఈ క్రోధీనామ సంవత్సరం అంటే మనకి పండితులు చెప్పినట్టు మరి కోపంతో కూడుకున్న ఒక ఇది కాబట్టి దాని నుంచి మనం బయటపడాలంటే ఖచ్చితంగా మనకి లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వచనాలను అందరికీ కూడా ఈ ప్రజలందరికీ కూడా జిల్లా ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ టైంలో ప్రజలందరి సహకారంతో అలాగే అధికారుల సహకారంతో సో అందరి భక్తులు కూడా ఒక మంచి సాంప్రదాయమైన ఒక దేవుడి దర్శనం అందరికీ ఆ భాగ్యం కలగాలని మరొకసారి మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ అధికారులు కానీ అనధికారులకు అందించారు. స్పెషల్లీ ఎలక్షన్ యంత్రాంగానికి చాలా క్రూషియల్ ఇయర్. సో మన గత త్వరలో కూడా మనము ఎలక్షన్స్ డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో భాగమైన దాని ఒక మంచి ప్రక్రియను మనం చూడబోతున్నాము. అలాగే యువతరాన్ని ఎంకరేజ్ చేసేసి మనకు ఉత్సాహభరితంగా అందరూ కూడా ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసి ఖచ్చితంగా 75 నుంచి 80% మధ్య ఓటింగ్ని మనము ప్రమోట్ చేసే విధంగా మనకు అలాగే అందరికీ కూడా ఇప్పుడు పండితులు చెప్పారు. ఐ థింక్ మనకి ఆదాయ వ్యయాల సంబంధించి అందరికీ అనుకూలంగా ఉండాలని కోరుకుంటూ, అలాగే రాజపూజ్యం అవమానం విషయంలో రాజపూజ్యం ఎక్కువ ఉండి అందరికీ అవమానం తక్కువగా ఉండాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ, మీ అందరికీ మరొకసారి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా ఇంపార్టెంట్ కార్యక్రమం ఇది. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి క్రోధీనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు. కానీ సరి సమానంగా ఉంటూ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నక్షత్రం 4 పాదాల వాళ్ళు, పుబ్బా నక్షత్రం 4 పాదాల వాళ్ళకి ఉత్తరుడు అవమానం 4 అవ్వటం వల్ల తిట్టుకుంటారు నలుగురు, ఎగసా ఇద్దరు తిట్టుకుంటారు. 14 రూపాయల ఖర్చు. అలాగే నలుగురు చేత పొగిడింపబడతారు. ఇది ఎందుకు అద్భుతంగా 8 అన్నారంటే చాలామందికి 2 కూడా వస్తుంది ఆదాయం, 14 కూడా ఖర్చు కనిపిస్తూ ఉంటుంది. రాశి వారికి ఈ సంవత్సరంలో 8 రూపాయలు సంపాదిస్తారు. అంటే అప్పు కొంచెం తక్కువ ఉంటుంది. 14 రూపాయలు ఖర్చు పెడతారు. అలాగే నలుగురు అద్భుతంగా గౌరవిస్తారు. 3 మాత్రం వెనకాతల నీడలా వెంటాడతారు, తిడుతూ ఉంటారు. రాజపూజ్యం, అవమానం ఈ మేషరాశి వారికి వచ్చేటువంటి ఫలితం.
సంవత్సరం ప్రారంభం నుంచి కూడా అర్ధ సంవత్సరం వరకు కూడా వీరికి చక్కగానే నడుస్తుంది. ఒక విధంగా చెప్పాలి అని అంటే ఏకాదశ స్థానంలో శని ఉన్నాడు అంటే మంత్రిగణమంతా కూడా శని ప్రభావితులై సంచరింపబడతారు. శని చేత ప్రభావింపబడేటువంటి వాళ్ళు సంచరింపబడతారు మంత్రిగణమంతా, మంత్రాంగమంతా కూడా. ఆ విధంగా ఏకాదశ స్థానంలో శని ఉండడం వలన మేషరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలం అర్ధ సంవత్సరంలో సంభవిస్తుంది. అదో ముందుకి వెనక్కి వెళుతూ ఉంటుంది మేషరాశి వారి యొక్క ఫలం. వృషభ రాశి వారికి కూడా ఇందాక మనం అనుకున్న దాంట్లో కృత్తికా నక్షత్రంలో 2, 3, 4 పాదాల వాళ్ళు, రోహిణి 1 నుంచి 4 పాదాల వాళ్ళు, మృగశిర 1, 2 పాదాల వాళ్ళు కూడా వృషభ రాశికి సంబంధించినటువంటి జాతకం. రూపాయలు వస్తుంది, ఖర్చు మాత్రం 8 రూపాయలు అవుతుంది. 6 రూపాయలు అప్పుతో సంచరింపబడుతుంది. అయితే ఆదాయం వ్యయం ఇలా ఉన్నా ఇది అప్పుతో సరిపడుతుంది. కానీ రాజపూజ్య అవమానాలు ఎలా ఉన్నాయంటే వృషభ రాశి వారికి సంవత్సరం అద్భుతంగా ఉన్నది. ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు. స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. రావట్లేదు ఉండే ఉండే థ్యాంక్ యూ. రావట్లేదు ఉండే ఉండే